నమస్కారం సుఖీభోకు స్వాగతం. కరోనా వచ్చాక మనందరికీ ఇప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకోవటం అనేది ఒక అలవాటుగా మారుతుంది. నిజానికి చేతుల్ని శుభ్రంగా కడుక్కోవటం అనే ఒక చిన్న అలవాటు మనల్ని చాలా జబ్బులకు దూరంగా ఉంచుతుంది. తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవటం అనే అలవాటు మన ఆరోగ్యాన్ని ఎలా భద్రంగా కాపాడుతుందో తెలియజేసే ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవడం అనే అలవాటు ఒక్క కరోనా వైరస్ నుంచే కాదు, ఎన్నో రకాల జబ్బుల నుంచి మనల్ని కాపాడుతుంది. తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవటాన్ని మనలో చాలా మంది ఒక పెద్ద చికాకు వ్యవహారంగా భావిస్తారు. నిజానికి తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవడం అనే అలవాటు మనకు అతిపెద్ద రక్షణ కవచం అని చెబుతారు డాక్టర్లు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం చేతుల శుభ్రతకు ఇవాళ చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. తరచూ చేతుల్ని శుభ్రం చేసుకునే అలవాటు మూలంగా నీళ్ల విరేచనాలు, అతిసారం, నిమోనియా వంటి ప్రాణాంతక జబ్బుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. శుభ్రత అనే అలవాటు మన పాలిట ఎలా రక్షణ కవచంగా నిలుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. భోజనం చేసిన తరువాత మల విసర్జనకు వెళ్లి వచ్చినప్పుడు చేతుల్ని కడుక్కోవడం మనకు చాలా చిన్న విషయంగానే కనిపిస్తుంది. కానీ ఈ చిన్న పనిలో చాలా పెద్ద విషయం ఉందని మనలో ఎంతమందికి తెలుసు? తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవాలన్న విషయంపై అంతగా అవగాహన లేకపోవడం వల్ల మనలో చాలామంది తరచూ నీళ్ల విరేచనాల బారిన పడుతున్నారు. నిమోనియా, టైఫాయిడ్ వంటి ప్రమాదకర అనారోగ్య విపత్తుల్ని చేజేతులా కొని తెచ్చుకుంటున్నారు. ఈ శుభ్రత లేకపోవడం అన్నది మరీ ముఖ్యంగా చిన్నపిల్లల పాలిట మరణ శాసనంలా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పసిబిడ్డలు 5-6 ఏళ్లు నిండకముందే నీళ్ల విరేచనాలు, శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్ల బారిన పడి తిరిగి కోలుకోలేక అర్ధంతరంగా మృత్యు ఒడిని చేరుతున్నారు. మన సంప్రదాయం ప్రకారం ఇంతకుముందు మనం బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పుడు బయటనే నీళ్ళు ఉండేవి. అక్కడే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లో రావడం జరిగేది. ఆధునికత వచ్చిన మార్పు వల్ల ఇవన్నీ పోయాయి సాంప్రదాయాలు. చాలామంది డైరెక్ట్గా ఇంట్లో చెప్పులతోనే వస్తున్నారు, షూతోనే వస్తున్నారు, చేతులు కడుక్కోవడం మర్చిపోయారు. దీనివల్ల ఎన్నో జబ్బులు, అంటే బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఫంగస్ కావచ్చు, రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మన దేశంలో గ్యాస్ట్రోఎంటరైటిస్, అతిసార వ్యాధి, ఈ వ్యాధులు చాలా ఎక్కువ. కొన్ని లక్షల మంది పిల్లలు ప్రతి సంవత్సరం ఈ జబ్బు బారిన పడి చనిపోతున్నారు. ప్రతి 15 సెకండ్లకి ఒక బిడ్డ ఈ జబ్బుల మరణిస్తున్నారు. ఇందులో 80% మరణాలు మనం కేవలం చేతులు కడుక్కోవటం వల్ల మనం దీన్ని ప్రివెంట్ చేయొచ్చు, నివారించవచ్చు. ఇది చాలా చిన్న విషయం అనిపించవచ్చు, కానీ ఆరోగ్యపరంగా ఇది చాలా ముఖ్యమైనది. ఎన్నో టీకాలు వేస్తుంటాం మనం. ఈ టీకాలంటే కూడా ఇది చాలా ముఖ్యమైనది, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చేతులు కడుక్కోకపోతే ముఖ్యంగా ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్, కలరా, టైఫాయిడ్, జాండీస్ లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా ఈ చేతులు మనం, అంటే ఒక జబ్బుకు ఫ్లూ ఉన్నప్పుడు లేదా జలుబు ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క చేతులు మనం తగిలినప్పుడు వారి ద్వారా మనకి ఈ ఫ్లూ కానివ్వండి, న్యూమోనియా కావచ్చు, లేదా జలుబు కానీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అదేవిధంగా మనం చూస్తూనే ఉంటాము, అంటే చాలామంది బయట కూడా ఎన్నో రకరకాల మనం ముట్టుకుంటాం. బస్సులు కానివ్వండి, ట్రైన్లో కానివ్వండి, హ్యాండిల్స్, ముఖ్యంగా టాయిలెట్కి వెళ్ళినప్పుడు టాయిలెట్ హ్యాండిల్స్ ముట్టుకుంటాం. వాటి ద్వారా కూడా కొన్ని లక్షల బ్యాక్టీరియా, వైరస్లు మన చేతి మీదకి చేరే అవకాశం ఉంది. మన దేశంలో మన సాంప్రదాయం ప్రకారం టాయిలెట్కి వెళ్ళినప్పుడు చేతితో నీటితో కడుక్కుంటూ ఉంటారు. దానివల్ల చేతికి కొన్ని కోట్ల బ్యాక్టీరియా, అంటే మన మనంలో ఉండే బ్యాక్టీరియా కానివ్వండి, ఇతర క్రిములు, అంటే వైరస్లు కానివ్వండి, ప్రోటోజోవా కానివ్వండి, అవన్నీ మన చేతికి అంటుకుంటాయి. అలా చేతికి అంటుకున్నవి దాదాపు 3 గంటల పాటు మన చేతుల మీద అలా జీవించి ఉంటాయి. మనం ఆ చేతులు నోట్లో పెట్టుకున్నప్పుడు కానివ్వండి, లేదా మనం ఆ చేతులతో వంట తయారు చేసినప్పుడు కానివ్వండి, ఆ చేతులతో ఇతర వ్యక్తులు ముట్టుకున్నప్పుడు కానివ్వండి, వారికి ఈ జబ్బులు వచ్చే అవకాశం ఉంది. మన దేశంలో వచ్చే టైఫాయిడ్ కానివ్వండి, ఇతర జీర్ణకోశ సంబంధించిన వ్యాధులన్నీ కూడా చేతుల ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. నువ్వు పెంచుతున్నాయి.
మన సాంప్రదాయం ప్రకారం మనం ఏదైనా వ్యక్తిని కనపడ్డప్పుడు కానివ్వండి, పెద్దవారు కనపడినప్పుడు నమస్కారం పెడతాం. అది పోయి ఇప్పుడు షేక్ హ్యాండ్స్, కరచలనం చేయటం, ఈ మధ్యకాలంలో హగ్ చేసుకోవటం, అంటే కావలించుకొని బాగా చూస్తున్నాం, ముఖ్యంగా ఈ కాలేజీ విద్యార్థుల్లో. దీనివల్ల మనలో పరిశుభ్రత అంతంత మాత్రమే, వ్యక్తిగత పరిశుభ్రత. దీనికి తోడు ఇలా చేయటం వల్ల ఎన్నో జబ్బులు మనం ఒకరి నుంచి ఒకరికి మనం వ్యాపింపజేస్తున్నాం. మన చేతి మీద ఇందాక చెప్పినట్టు కొన్ని లక్షల బ్యాక్టీరియా ఉంటాయి. కరచలనం చేసినప్పుడు ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ఈ బ్యాక్టీరియా వైరస్లు చేరే అవకాశం ఉంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చాలామంది చెయ్యి అడ్డం పెట్టుకుంటారు, అదే చేతితో కరచలనం చేస్తారు. ఇలా చేయటం వల్ల ఆ జబ్బు వేరే వ్యక్తి చేరే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే మనం చూస్తున్న చాలా దగ్గరగా నిలబడి మాట్లాడుతుంటారు, అది మంచిది కాదు. మాట్లాడినప్పుడు కనీసం 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి, అది ట్యూబర్క్యులోసిస్ కావచ్చు, అంటే టీబీ కావచ్చు, ఫ్లూ కావచ్చు, జలుబు కావచ్చు, వేరే వాళ్ళకి వచ్చే అవకాశం తక్కువ. అది కాకుండా చాలామంది వారి బట్టలు మార్చుకుంటుంటారు, పిల్లలు ముఖ్యంగా హాస్టల్స్లో వారి దుస్తులు ఇంకో దుస్తులు ఇంకొకరు పెట్టుకోవడం జరుగుతుంది. దానివల్ల కూడా తామర, గజ్జి, ఇతర జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది టవల్స్ కూడా పంచుకుంటూ ఉంటారు, అది కూడా మంచిది కాదు. కొన్ని కుటుంబాల్లో బ్రష్లు, టంగ్ క్లీనర్సు, రేజర్సు ఇవి కూడా షేర్ చేసుకుంటుంటారు. ఇలా చేయటం వల్ల వారికి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి ఇన్ఫెక్షన్, అంటే ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఉంది. కాబట్టి ఈ పద్ధతులు మానివేయాలి. ఆధునిక మన జీవనశైలిలో ప్రతి వ్యక్తికి కూడా ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్ మీద ఎన్నో పరిశ్రమలు తెలియదంటే చాలా బ్యాక్టీరియా వైరస్ చేరుంటాయి. ఒకరి మొబైల్ ఫోన్ ఒకరు వాడినప్పుడు వారి నుంచి వీరికి, వీరి నుంచి వారికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. అదేవిధంగా ఇయర్ ఫోన్స్ వాడినప్పుడు కూడా చాలామంది కూడా ఇయర్ ఫోన్స్ వాడుతుంటారు. అదే ఇయర్ ఫోన్స్ వేరే వాళ్ళు వాడినప్పుడు వారికి వీరి ద్వారా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి ఏటా కనీసం 1 కోటి మంది పిల్లలు 5 ఏళ్లలోపే నీళ్ల విరేచనాలు, శ్వాస సంబంధ వ్యాధులతో కన్నుమూస్తున్నారు. తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం అనే ఒక చిన్న జాగ్రత్తను తీసుకోకపోవటం వల్ల మనం భావి పౌరుల ప్రాణాల్ని మూల్యంగా చెల్లిస్తున్నాం. కరోనా వంటి అంటువ్యాధుల్ని కట్టడి చేయడానికి, నిరోధించడానికి శుభ్రత ఒక్కటే మార్గం. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టిన మలేరియా, హెచ్ఐవి నివారణ కార్యక్రమాలతో పోలిస్తే కేవలం సబ్బుతో చేతుల్ని కడుక్కోవటం అన్న ఒక చిన్న జాగ్రత్త చర్యను విస్తృతంగా ప్రచారం చేయటం ద్వారా ఎక్కువ ప్రయోజనం కనిపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాలు చెబుతున్నాయి. శుభ్రతను పాటించడం ద్వారా అంటువ్యాధుల బెడదను ఎలా తప్పించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మానవాళికి సంబంధించినంత వరకు మలాన్ని ప్రప్రథమ ప్రజాశత్రువుగా చెబుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే మలాన్ని సజీవ అణుబాంబుగా చెప్పుకోవచ్చు. 1 గ్రాము మలంలో సుమారు 1 కోటి దాకా వైరస్లు, 10 లక్షల దాకా బ్యాక్టీరియా దాగి ఉంటాయని ఒక అంచనా. దీన్ని బట్టి మలం అనేది మన పాలిట ఎంత ప్రమాదకారో అర్థం చేసుకోవచ్చు. మలంలో కేవలం నీళ్ల విరేచనాల క్రిములే కాదు, టైఫాయిడ్, కలరా, షిగెల్లోసిస్, దీర్ఘకాలం వేధించే జీర్ణమండల ఇన్ఫెక్షన్ల వంటివన్నీ మలం ద్వారానే వ్యాపిస్తాయి. మలం లేదా మన లాలాజలం, ముక్కు నుంచి కారే నీరు, ఇతర స్రావాలు మన చేతులకు తగిలినప్పుడు అవి అక్కడి నుంచి రకరకాల రూపాల్లో మనలోనూ ఇతరుల్లోనూ అనేక రకాల వ్యాధుల్ని తెచ్చిపెడతాయి. అందుకే శుభ్రత విషయంలో మనం ఎప్పుడూ రాజీ పడకూడదు. మన సాంప్రదాయంలో మలాన్ని మనం అసహించుకుంటాం. ఇది చాలా వరకు మంచిది. మనం మలాన్ని అసహించుకుంటాం. అందుకనే చాలామంది ఊరికి దూరంగా వాళ్ళు వెళ్ళి డెఫికేషన్ చేస్తుంటారు. అది మంచిది కాదు. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేసినప్పుడు ఆ మలం మొత్తం కూడా వర్షం వచ్చినప్పుడు అది కొట్టుకుపోయి చెరువుల్లోనూ, బావుల్లోనూ, అదేవిధంగా గ్రౌండ్ వాటర్లో కలిసిపోయి ఆ వాటర్ ద్వారా, ఆ నీటి ద్వారా కొన్ని 100 రకాల జబ్బులు మన ప్రజలకు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టుగా గ్యాస్ట్రోఎంటరైటిస్, టైఫాయిడ్, జాండీస్ లాంటి జబ్బులు. అదేవిధంగా మల విసర్జనకి వెళ్ళినప్పుడు కూడా చాలామంది చేతితో కడుక్కుంటారు. మన సాంప్రదాయం అది. అలా కడుక్కున్నప్పుడు ఆ చేతికి కొన్ని కోట్ల బ్యాక్టీరియా అతుక్కుంటాయి. అందుకే మల విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కనీసం 30 సెకండ్ల పాటు సబ్బుతో కడుక్కోవాలి. ఇది చాలామంది పాటించడం లేదు. దీనివల్ల వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. అదేవిధంగా చాలామంది కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి హెల్త్ ఫాసెట్స్ వచ్చాయి. అంటే ట్యాప్ వాటరు కొంచెం ఫోర్స్గా వచ్చి మల విసర్జనకి వెళ్ళినప్పుడు కడుక్కోవడానికి వీలుగా ఉంటుంది.
అది వాడటం వల్ల చేతికి ఈ మలం అంటుకోదు కాబట్టి అది చాలా వరకు వీలున్నప్పుడు అది వాడుతూ ఉండాలి. అయినా సరే మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వాతావరణ బ్యాక్టీరియా వైరస్ ఉంటాయి కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే తప్పకుండా మీరు చేతులు కడుక్కోవాలి. చేతులు కడుక్కోకుండా బయటికి రాకూడదు. మన దురదృష్టం ఏంటంటే మీరు చూస్తూ ఉంటారు రైల్వేలో ఉండే బాత్రూంలో మీరు మల విసర్జన చేసినప్పుడు ఆ మలం కిందికి పోతుంది. అంటే పట్టాల మీదకి ఆ రైలు ట్రాక్ మీదనే పడిపోతుంది. ఇది చాలా దురదృష్టం. ప్రపంచం ఎక్కడా కూడా ఇష్టం లేదు ఈ మలం. కానీ కొన్ని కోట్ల మంది ప్రయాణికులు రోజు రైల్లో ప్రయాణం చేస్తుంటారు. ఇంతమంది విసర్జించిన మలం కూడా మన వాతావరణం కలిసి ఇది అనేక జబ్బులకు కారణమవుతుంది. వెంటనే ఇండియన్ గవర్నమెంట్ ఈ విషయం ఆలోచించి ఆ మలం బయట రాకుండా, ఇప్పుడు మనకి ఎయిర్ క్రాఫ్ట్లో కూడా చాలామంది మల విసర్జన చేస్తుంటారు, బట్ దానికి ప్రత్యేక సదుపాయం ఉంటుంది. అటువంటి సదుపాయం తప్పకుండా చేయాలి. శుభ్రంగా తరచుగా చేతుల్ని కడుక్కోవడం ద్వారా నీళ్ల విరేచనాలు, న్యూమోనియా, నులిపురుగులు, స్వైన్ ఫ్లూ, సార్స్, దీర్ఘకాలిక పోషకాహార లోపం వంటి జబ్బుల్ని మనం చాలా వరకు నివారించుకోవచ్చు. శుభ్రంగా చేతులు కడుక్కోవడం ద్వారా నీళ్ల విరేచనాల సమస్య దాదాపు 50% వరకు తగ్గిపోతుంది. అలాగే న్యూమోనియా వంటి శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్లు 23% వరకు తగ్గుతున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది. పిల్లలు ఆరోగ్యంగా ఎదగడంలోనూ పోషకాహార లోపం తగ్గడంలోనూ పరిశుభ్రత పాత్ర చాలా ఉన్నట్లు అనేక పరిశోధనలు సైతం చెబుతున్నాయి. కాబట్టి పిల్లలు, తల్లులు, ఇంట్లోని వారంతా తరచుగా శుభ్రంగా చేతులు కడుక్కోవడం అన్నది అత్యంత కీలకమైన రక్షణ చర్యగా భావించి నిత్యం ఆచరించాలి. చాలామంది అనుకుంటారు మామూలు నీరుతో కడుక్కుంటే చేతులు సరిపోతుంది, అన్ని బ్యాక్టీరియా వైరస్ పోతాయి అనుకుంటారు. అది నిజం కాదు. ఎందుకంటే మన చర్మం మీద సన్నని నూనె పొర ఉంటుంది. ఎప్పుడు కూడా మన చర్మంలో గ్రంథులు నూనెని స్రవిస్తుంటాయి. దానివల్ల ఒక చిన్న సన్నని లేయరు నూనె ఉంటుంది. ఆ నూనెకి అతుక్కుని ఎన్నో బ్యాక్టీరియాలు, ఇతర క్రిములు ఉంటాయి. సో మనం మామూలు నీరుతో చేతులు కడుక్కున్నప్పుడు ఆ నూనెకి అంటుకున్న క్రిములు పోవు. కాబట్టి సబ్బుతో తప్పకుండా మీరు చేతులు కడుక్కోవాలి. సబ్బుతో కడుక్కున్నప్పుడు దాదాపు 15 నుంచి 30 సెకండ్లు సబ్బుతో కడుక్కున్నప్పుడు ఈ పొర పోయి, ఈ పొర పోవటం వల్ల మనకి ఆ బ్యాక్టీరియా వైరస్లు పూర్తిగా పోతాయి. అయితే చాలామంది అంటారు అలా చేతులు కడుక్కోవడం వల్ల స్కిన్ డ్రై అవుతుందని. ఇది కొంతవరకు నిజమే. కానీ అలా డ్రై అయినప్పుడు మీరు కొబ్బరి నూనె లేకపోతే ఇతర మాయిశ్చర్ క్రీమ్ రాసుకోవాలి. అంతేగాని చేతులు కడుక్కోకుండా ఉండకూడదు. అదేవిధంగా మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కరచాలం చాలా చేస్తుంటాం కాబట్టి ఇంటికి రాగానే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. బయట కూడా మనం హోటల్స్లో కానివ్వండి, రెస్టారెంట్ కూడా తిన్నప్పుడు కూడా శుభ్రంగా చేతులు కడుక్కొని తినాలి. అక్కడ కొంతమంది టవల్స్ పెడుతుంటారు, ఆ టవల్స్ వాడకూడదు. కేవలం డిస్పోజబుల్ టిష్యూస్ వాడాలి, లేదా మీకున్న హ్యాండ్ కర్చీఫ్తో మీ చేతిని తుడుచుకోండి. అదేవిధంగా చాలామంది తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు విచ్చలవిడిగా చాలా దగ్గరగా ప్రజలకు దగ్గరగా ఉన్నప్పుడు తుమ్ముతుంటారు. అలా చేయడం మంచిది కాదు. మీకు తుమ్ములు కానీ దగ్గు కానీ ఉన్నప్పుడు కర్చీఫ్తో మొత్తం ముక్కుని, నోటిని అదేం పట్టుకొని తుమ్మటం దగ్గర చేయాలి. అదేవిధంగా మీరు ఆ కర్చీఫ్ని వేరే వాళ్ళు వాడకుండా చూసుకోవాలి. ఆ కర్చీఫ్ని విడిగా శుభ్రంగా ఉతుక్కోవాలి. తర్వాత బహిరంగ ప్రదేశంలో ఉమ్మివేయడం అనేది చాలా దురదృష్టము. అది మొత్తం మానేయాలి. ఇందులో సామాజిక విప్లవం రావాలి. అందరూ కూడా, అంటే స్కూల్లో పిల్లలకి, మన విద్యా సంస్థలు కానివ్వండి, ఇతర ఆఫీసులు కానీ, ఉద్యోగులు కానీ తప్పకుండా అందరూ ఎడ్యుకేట్ చేస్తుండాలి. ఒక గ్రాము మలంలో మన భూమండలం మొత్తం మీద ఉన్న జనాభా సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో వ్యాధికారక క్రిములుంటాయి. మల విసర్జన తర్వాత సరైన శుభ్రత పాటించకపోతే 20 రకాల అత్యంత ప్రమాదకర సూక్ష్మ క్రిములు మనలోకి చేరే అవకాశం ఉందని చెబుతారు డాక్టర్లు. మల విసర్జనకు వెళ్ళొచ్చిన తర్వాత నీళ్లతో కడుక్కుంటే సరిపోతుంది, సబ్బుతో శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటారు మనలో చాలా మంది. నిజానికి ఈ రకమైన నమ్మకం చాలా తప్పని చెబుతారు డాక్టర్లు. మన ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచే శుభ్రత గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మల విసర్జనకు వెళ్ళొచ్చిన తర్వాత, అలాగే పిల్లల డైపర్లు మార్చినప్పుడు, పిల్లల మలాన్ని శుభ్రం చేసిన తరువాత, ఆహారాన్ని వండే ముందు, వడ్డించే ముందు, పిల్లలకు ఆహారం తినిపించే ముందు తప్పనిసరిగా చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. చేతులు కడగడానికి ఎక్కువ నీళ్ల అవసరం లేదు. సబ్బు రుద్దుకొని అరచేయి, చేతి వెనక, వేళ్ల మధ్యలో, ముఖ్యంగా గోళ్ల కింద 20 సెకండ్ల పాటు రుద్ది తర్వాత కడిగేసుకుంటే చాలు. ఇందుకోసం ఏ సబ్బు వాడినా చాలు.
మనలో చాలామంది నీళ్లతో కడుక్కుంటే చాలదా, మళ్ళీ సబ్బెందుకు రుద్దుకోవడం అని అనుకుంటారు. నీళ్లతో కడుక్కోవడం వల్ల మనకు కనపడే మురికి, మలం మాత్రమే పోతుంది. చర్మం అంతా ఉన్నట్లే మన చేతుల మీద కూడా పల్చటి నూనె పొర ఉంటుంది. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే సూక్ష్మ క్రిములు ఆ పొరకు అతుక్కొని ఉండిపోతాయి. అవి వదలాలంటే మనం సబ్బుతోనే చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. ఇతర దేశాల్లో, ముఖ్యంగా ఉత్తర అమెరికా, యూరోప్ ఆ దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో వ్యక్తిగత పరిశుభ్రత బాగా తక్కువ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా అక్కడ ఈ టాయిలెట్స్కి అంటే మరుగుదొడ్లకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ప్రతి చోట కూడా పబ్లిక్ ప్లేస్లో అంటే షాపింగ్ మాల్ కావచ్చు, సినిమా థియేటర్ కావచ్చు, రోడ్డు పక్కన కావచ్చు, చాలా మంచి మరుగుదొడ్లు ఉంటాయి, చాలా శుభ్రంగా ఉంటాయి. తప్పకుండా అక్కడ చేతులు కట్టుకోవడానికి మంచి వసతి ఉంటుంది, డిస్పోజబుల్ టవల్స్ ఉంటాయి, సబ్బు ఉంటుంది, హ్యాండ్ డ్రై చేసుకునే సదుపాయం ఉంటుంది ఎలక్ట్రిక్గా. ఇవన్నీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మన దేశంలో ఇవి చాలా తక్కువ, ఎక్సెప్ట్ కొన్ని ప్రదేశాలు తప్ప మనకి వసతులు కనపడవు. ఈ దిశగా మనం చాలా మారాలి. చాలా గ్రామాల్లో ఇప్పటికీ ఓపెన్ డెఫికేషన్ అంటే బహిరంగ మల విసర్జన ఉంది. తప్పకుండా అది మార్చుకోవాలి. దానికి ప్రభుత్వం, ప్రజలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు కృషి చేసి అందరికీ మరుగుదొడ్డు వచ్చేట్టు చేయాలి. అదేవిధంగా మనం తిన్న తర్వాత బాత్రూమ్ అంటే మల విసర్జనకి వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత కూడా తప్పకుండా శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఇంట్లో పిల్లలందరూ కూడా ఇది పాటించి చూడాలి. అదే ఇంట్లో ఒకరి వస్తువులు ఒకరు వాడకుండా చూసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో తుమ్మటం, దగ్గటం, ఉమ్మివేయటం చేయకూడదు. అదేవిధంగా మనం కరచాలనం చేసినప్పుడు కానివ్వండి, ఆలింగనం చేసినప్పుడు కానివ్వండి, వెంటనే ఇంటికి వచ్చి మనం చేతులు కడుక్కోవటం, స్నానం చేయడం లాంటివి చేస్తూ ఉండాలి. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో కూడా డాక్టర్లు, నర్సులు, అదేవిధంగా హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా తప్పనిసరిగా చేతులు కడుక్కోని నిబంధన ఉంది. అది చాలా కఠినంగా వాళ్ళు దాన్ని అమలు చేస్తూ ఉంటారు. మన దేశంలో డాక్టర్లు చేతులు కడుక్కోవడం చాలా తక్కువ. ఇదే విధంగా అభివృద్ధి చెందిన దేశాలకు కూడా చాలా తక్కువే ఉంది, కానీ మన దేశం ఇంకా తక్కువ. దీనివల్ల అసలే మనకి ఇన్ఫెక్షన్ ఎక్కువ కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ ఒక పేషెంట్ నుంచి ఒక పేషెంట్కి ఈ డాక్టరే తరలించే అవకాశం ఉంది. కాబట్టి మన హాస్పిటల్స్లో కూడా హ్యాండ్ వాష్ అనేది తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉంది. దీనికి లెజిస్లేషన్ రావాలి. కనీసం హ్యాండ్ వాష్ కాకపోయినా మనకు ఆల్కహాల్ రబ్స్ ఉంటాయి, అంటే హ్యాండ్ రబ్ అని దొరుకుతుంది. అది వాడినా కానీ చాలా వరకు ఇన్ఫెక్షన్లు తగ్గే అవకాశం ఉంది. మన సమాజంలో చూస్తుంటాము, చాలామంది ఈ నోట్లో గోల్డ్ కొరుకుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా వారి వేళ్ళు నోట్లోనే ఉంటాయి. ఇలా ఉండటం వల్ల వారు వేరే వ్యక్తిని తాకినప్పుడు కానివ్వండి, వేరే వ్యక్తికి వాళ్ళ ఆహారం తినిపించినప్పుడు కానివ్వండి, లేదా కలసాలం చేసినప్పుడు కానివ్వండి, లేదా అన్నం వడ్డించినప్పుడు కానివ్వండి, వారి ద్వారా వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన నోట్లో కొన్ని కోట్ల బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్ ఉంటాయి. సో ఈ బ్యాక్టీరియా, వైరస్ కొంతమంది జబ్బు కలిగించవచ్చు. సో ఇది కూడా మనం వ్యక్తిగతంగా పరిశీలించుకొని పరిశుభ్రంగా ఉండాలి. అది కాకుండా చాలామంది ముక్కుల్లోనూ ఎక్కడెక్కడ వేలు పెడుతూ ఉంటారు అలవాటు ప్రకారం. పిల్లలు ముఖ్యంగా ఈ దురలవాటు ఉంటుంది. దీన్ని తప్పకుండా మనం మాన్పించాలి. పిల్లలు జలుబు చేసినప్పుడు, దగ్గున్నప్పుడు వారికి కర్చీఫ్ ఇవ్వటము, లేదా టిష్యూ పేపర్ ఇవ్వటము, అదేవిధంగా బహిరంగంగా వాళ్ళని ఉమ్మనివ్వకూడదు. మన రాష్ట్రంలో చూస్తుంటే కొన్ని పట్టణాల్లో ఎక్కడ చూసినా కానీ మనకి ఉమ్మే కనపడుతుంటుంది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. మనం చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయాలి. ఎక్కడ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. అదేవిధంగా బహిరంగ ప్రదేశం తుమ్మినప్పుడు కానీ ఎక్కడ తుమ్మినా కానీ కర్చీఫ్ అడ్డం పెట్టుకోవాలి. ముఖ్యంగా పాన్ వాడేవారు మన రోడ్డు మీద చూస్తున్న చాలామంది విచ్చలవిడిగా ఉమ్మేస్తుంటారు. దీనివల్ల ఎన్నో రకాల జబ్బులు మన సమాజంలో విస్తరిస్తున్నాయి. పరిశుభ్రత, చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం అన్నది చిన్నతనం నుంచి అబ్బాల్సిన విషయాలు. మలం, చీము, కళేబరాల వంటి వాటిని అసహించుకోవడం అనేది మనకు జన్యుపరంగానే వస్తోంది. అయితే ఈ భావనపై మన పెంపకం, వాతావరణం, సంస్కృతి కూడా బలమైన ప్రభావాన్ని చూపిస్తోంది. అందుకే తరచూ చేతుల్ని కడుక్కోవడం, మలం, ఉమ్మి వంటి వాటికి దూరంగా ఉండడం వంటి అలవాట్లకు పిల్లలకు చిన్నతనం నుంచే అలవాటు చేయాలి. శుభ్రంగా చేతులు కడుక్కోవడం అనేది ఒక టీకా ఇచ్చే రక్షణ కంటే తక్కువేమీ కాదు. కరోనా వంటి మహమ్మారి వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని చుట్టుపెడుతున్న నేపథ్యంలో తరచూ సబ్బుతో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడాన్ని మనందరం ఒక తప్పనిసరి అలవాటుగా మార్చుకోవాలి. వ్యక్తిగత శుభ్రత, సామాజిక పరిశుభ్రత అనే అలవాట్లు మనల్ని అంటువ్యాధులకు దూరంగా ఉంచడంతో పాటు మన ఆరోగ్యానికి రక్షణ కవచాల్లా నిలుస్తాయి. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512 లేదా sukhibhav@etv.co.in కు మెయిల్ చేయండి.